ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ ఒక హార్డ్వేర్ స్టోర్, అంటే ఇక్కడ బన్నింగ్స్ అనే స్టోర్ ఉంది. ఆ స్టోర్లో ఏం దొరుకుతాయి అండ్ నేను మా ఇంటి కోసం ఏం పిక్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను బన్నింగ్ స్టోర్ గురించి చెప్పేస్తాను అండ్ దాని గురించి చూపించేస్తాను. ఫస్ట్ ఒక చూసి వచ్చేసేయండి. ఆ తర్వాత నేనేం తీసుకున్నాను ఆ బన్నింగ్ స్టోర్లో అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో వీఆర్ ఆన్ ది వే టు బన్నింగ్స్ నౌ. ఇప్పుడు మేము వెళ్ళే బన్నింగ్స్ ఏంటంటే కంప్లీట్లీ కంట్రీ సైడ్ బన్నింగ్స్. ఇక్కడ ఆస్ట్రేలియా వైడ్ బన్నింగ్స్ ఉంది, అంటే ప్రతి స్టేట్లో ప్రతి సిటీలో ప్రతి దగ్గర ఉంది. అదే సిటీలో అయితే ఒక 2-3 సబబ్స్కి కలిపి ఒక బన్నింగ్స్ అలా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే బన్నింగ్స్ ఏంటి అంటే ఇది కంట్రీ సైడ్. సో ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్కి అన్నిటికీ ఇదే బన్నింగ్స్ అనమాట. అసలు ఈ బన్నింగ్స్లో ఏం దొరుకుతాయి అంటే బన్నింగ్స్ వేర్ హౌస్ అనమాట. ఈ వేర్ హౌస్లో మనకి ఒకవేళ ఇల్లు కట్టించుకుంటే ఆ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు, గార్డెన్ రిలేటెడ్వి అన్ని బల్క్లో మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము పార్క్ చేసుకుంటున్నాం ప్రజెంట్. ఏం క్లిప్స్? సో చలో లోపలికి వెళ్ళిపోదాం. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రీ. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంది, అది స్కాన్ చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ శానిటైజింగ్ స్టేషన్. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో మేము మ్యాక్సిమం గార్డెన్ ఐటమ్స్ కోసం వచ్చాము. గార్డెన్ ఐటమ్స్ చూద్దాం ఫస్ట్. ఇవి గార్డెనింగ్. సో ఇవి గార్డెనింగ్ చేసేవంట. నాకు అంతగా తెలియదు, సాహిత్య నాకు చెప్తున్నాడు ఇవి గార్డెనింగ్ చేసేవి అని. సో చలో ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదంతా గార్డెనింగ్ సైడ్ అనమాట. ఇదంతా గార్డెనింగ్కి రిలేటెడ్. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి, గార్డెన్లో పెట్టుకునే లైట్స్ అవి. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇండోర్ అంటే ఇంట్లో పెట్టుకునేవి అండ్ ఇంట్లో హ్యాంగ్ చేసుకునేవి అండ్ ఇంట్లో పెట్టుకునే పాట్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. అండ్ అంటే చాలా ప్రైస్ అనిపించినాయి నాకు. మేబీ ఇట్లానే ఉంటాయేమో, నేను ఎప్పుడు గార్డెన్ సైడ్ రాలేదు. అండ్ ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్సే, బయట హ్యాంగ్ చేసుకునేవన్నమాట. ప్రతిదానికి ప్రైస్ అక్కడ ట్యాగ్ పెడతారనమాట. ఇవి చూసారు కదా షేడ్ ప్లాంట్స్ ఇవి. అండ్ ఇవి కూడా అంతే, ఇవి కూడా బయట హ్యాంగ్ చేసుకునేవి. ఇవేమో పామ్స్వి. అండ్ ఇవి పాట్స్ అనమాట, గార్డెన్లో పెట్టుకునే పాట్స్. ఎంతెంత పెద్ద పాట్స్ ఉన్నాయో, చాలా పెద్ద పాట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా అంతే, బయట హ్యాంగ్ చేసుకునేవి. సో అన్నీ ఇట్లా నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. అండ్ అన్ని రోస్లో అరేంజ్ చేసిండ్రు అనమాట. ఇదొక రో అండ్ పక్కన ఇంకొక రో ఉంది. అలా 3-4 రోస్ అరేంజ్ చేసి ఉన్నాయి. ఇవన్నీ అవుట్డోర్కి సంబంధించిన ప్లాంట్సే. ఇవన్నీ బయట ప్లాంట్ చేసుకున్నాయి. అండ్ ద ప్రైజెస్ వచ్చేసి పైన ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి ఆస్ట్రేలియన్ నేటివ్ ప్లాంట్స్ అంట, అంటే ఇక్కడవి, అంటే ఆస్ట్రేలియన్ రిలేటెడ్ ప్లాంట్స్ ఇవి. అండ్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా అవుట్డోర్ ప్లాంట్సే. అవుట్డోర్ ప్లాంట్స్లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి బయట గార్డెనింగ్ దగ్గర బ్రిక్స్ అనమాట, బ్రిక్స్ ఫ్లోరింగ్వి. అండ్ వాటిలో కూడా వెరైటీస్ అనమాట, కలర్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయి వాటిలో కూడా. అండ్ ఇవి వచ్చేసి బయట గార్డెనింగ్లో ఫ్లోరింగ్కి రిలేటెడ్వి, వుడ్ అదంతా అనమాట. అండ్ ఇది వచ్చేసి బార్బిక్యూ సెక్షన్. మేము బార్బిక్యూది తీసుకుందాం అనుకుంటున్నాము. మీరు లాస్ట్లో చూస్తారు మేము ఏం పిక్ చేసుకున్నాం అన్నది. ఇవన్నీ బార్బిక్యూవి. చాలా టైప్స్ ఉన్నాయి గ్రిల్స్లో కూడా. ఐ మీన్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము చూస్తూనే ఉన్నాం, ఎంతసేపు చూసాము అవి. మాకు అసలు అర్థం కాలేదు ఏం తీసుకోవాలి అనేది. సో ఇదంతా అవుట్డోర్ సీటింగ్వి అండ్ బయటకు కావాల్సిన స్టఫ్, గార్డెనింగ్కి అదంతా కావాల్సిన స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. సో ఏంటి అంటే ఇలా ఐఎల్ నెంబర్ అండ్ ఆ ఐఎల్లో ఏం దొరుకుతాయి అనేది డిస్ప్లే చేస్తారు. సో మనం ఈజీగా చూస్ చేసుకోవచ్చు ఏ ఐఎల్లోకి వెళ్ళాలి అని. ఇవన్నీ వచ్చేసి గార్డెనింగ్కి రిలేటెడ్ స్టఫ్ అండ్ గార్డెనింగ్కి షూస్ అండ్ కిడ్స్ గార్డెన్లో చేసేవి. అండ్ ఇవి వచ్చేసి గార్డెన్లో డెకరేషన్ చేసుకుంటారు వీళ్ళు. సో వాటి రిలేటెడ్ స్టఫ్. అండ్ మళ్ళీ ఇది ఇంకొక ఐఎల్ అనమాట, వాటిలో ఏం దొరుకుతాయి అండ్ అదంతా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేసి బయట క్యాంప్ టెంట్స్ ఇవి. అండ్ ఇది 21 IL. ఇందులో ఏం దొరుకుతాయనే డిస్ప్లే చేశారు. అండ్ ఇవన్నీ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్, అంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అసలు చాలా బాక్సెస్ ఉన్నాయి. సో ఈ ఐఎల్ వచ్చేసి టోటల్ అబౌట్ పెయింట్స్.
మొత్తం పెయింట్స్ అయ్యాలి. ఈ ఒక 2 అయ్యల్స్ ఉన్నట్టున్నాయి, అంటే 2 రోస్ ఉన్నట్టున్నాయి. మొత్తం పెయింట్ రిలేటెడ్ స్టఫ్, కొన్నేమో డిస్ప్లేకి ఉంచారు అండ్ కొన్నేమో ఇట్లా ఉంచారు. ఇవన్నీ కిడ్స్ రిలేటెడ్ పెయింటింగ్కి, ఇట్లా కిడ్స్ కోసం, వాళ్ళ కోసం బ్రషెస్ అండ్ వాళ్ళ కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్స్ అలా ఉన్నాయి. అండ్ ఇదంతా ఇంకొక ఐఎల్. ఇదంతా ఇక్కడ ఏంటి అంటే మనకి పెయింట్స్ కోసం ఒక కౌంటర్ ఉంచారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి చూస్ చేసుకోవడానికి అట్లా అవ్వకపోతే వీళ్ళు హెల్ప్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి 2 కిచెన్స్ని డిస్ప్లే ఉంచారు ఇక్కడ, సో దట్ మన కిచెన్లో ఏమన్నా కావాలి అంటే ఐకియాలో చూస్తాం కదా డిస్ప్లే ఉంచుతారు, ఇట్లా ఉంటాయి అది ఇది అని. సో అది. అండ్ మళ్ళీ ప్లాంట్ సెక్షన్కి వచ్చాను నేను లక్కీ బ్యాంబూ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో అది పిక్ చేసుకుందాం మర్చిపోతా అనేసి మళ్ళీ వచ్చాను. అండ్ ఇక్కడ చూసాను కొన్ని సీడ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్వి, వెజిటేబుల్స్వి అండ్ హర్బ్స్, బీన్స్, అలా అన్ని ప్రతి రిలేటెడ్కి సీడ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను కొన్ని సీడ్స్ అయితే తీసుకున్నాను, అవి చూడాలి వస్తాయో లేదో. అండ్ ఇవి వచ్చేసి సేమ్ టూల్స్ అనమాట, గార్డెనింగ్వి. అండ్ వీళ్ళకి కావాల్సిన టూల్స్ అనమాట ఇవన్నీ, గార్డెన్స్ క్లీన్ చేసేవి, వాటి రిలేటెడ్ టూల్స్ ఇవన్నీ కూడా అవే. అండ్ ఇవి వచ్చేసి అవుట్డోర్ సీటింగ్ కోసం, ఇట్లా అవుట్డోర్కి కావాల్సిన వాటికి ఇట్లా చైర్స్ అండ్ సీట్స్ అవి ఉన్నాయి. అవుట్డోర్ కావాల్సిన టెంట్, ఇదంతా అనమాట ఆ స్టఫ్. చూసేసారు కదా, దట్స్ ఆల్ అబౌట్ బన్నింగ్ స్టోర్. అండ్ నేను అక్కడ ఫస్ట్ ఏం పిక్ చేసుకున్నాను అంటే, నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి వాటర్ పైప్. ఈ పైప్ని చెప్పాను కదా, మేము రీసెంట్గా కంట్రీ సైడ్ మూవ్ అయ్యామని చెప్పాను కదా. సో కంట్రీ సైడ్ కొంచెం పెద్ద ఇల్లులు ఉంటాయి, సో మాకు పెద్ద ఇల్లు దొరికింది. అండ్ ఈ ఇంటికి చాలా పెద్ద గార్డెన్ కూడా ఉంది. సో ఆ గార్డెన్ కోసం పైప్ ఒకటి తీసుకున్నాము. అండ్ బన్నింగ్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రతి ఐటెంలో మినిమం ప్రైస్ నుంచి మ్యాక్సిమం ప్రైస్ ఉంటాయి, ప్రతి ఐటెంలో ప్రైస్ వరకు ఉంటాయి. సో మాకు ఫ్రంట్ నుంచి బ్యాక్కి అండ్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి కనెక్షన్ కావాలి కాబట్టి కొంచెం 30 మీటర్స్ పైప్ తీసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్క్. అండ్ సో ఈ చెట్టు వచ్చేసి టొమాటో చెట్టు అనమాట. ఇక్కడ టొమాటో ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వస్తుంది. కేజీ టొమాటో ప్రైస్ వచ్చేసి 4 to 7 ఉంటుంది నార్మల్గా, బట్ అప్పుడప్పుడు 9, 8 అలా వెళ్ళిపోతుంది. బట్ సో అప్పుడప్పుడు మనకి ఏమైనా ఎమర్జెన్సీలో పనికి వస్తుంది అనేసి టొమాటో ఇది తీసుకున్నాం. ఇది బయట గార్డెన్లో పెట్టాలన్నమాట. సో దిస్ ఈజ్ మై సెకండ్ ఐటమ్. దిస్ ఈజ్ క్యూట్ పప్పీ. ఇది క్లేతో చేసింది, నాకు చాలా నచ్చాయి. అన్నీ ఉన్నాయి అక్కడ, క్యాట్, పిగ్స్. అండ్ వీళ్ళు గార్డెన్స్లో డెకరేషన్ చేసుకుంటారనమాట వీటిని. సో నేనైతే ఇంట్లో పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను, నాకు చాలా నచ్చింది క్యూట్ పప్పీ, చాలా బాగా అనిపించింది క్యూట్ పప్పీ. సో చాలా నీట్గా ఉంది దీని ఫినిషింగ్ కూడా, అసలు ఐస్ అదంతా కూడా చాలా నీట్ ఉంది ఫినిషింగ్. సో అందుకే ఇది పిక్ చేసుకున్నాను అనమాట. కనిపిస్తుందా? యా, చాలా నీట్గా, అసలు రియల్ పప్పీ చూసినట్టుంది, అంత క్యూట్ అనిపించింది. సో ఇది పిక్ చేసుకున్నాను నేను. ఈ స్టోన్స్ తీసుకున్నాను నేను ఇంట్లో ఇప్పుడు ప్లాంట్స్ అవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది పాట్ టాపర్ అనమాట. ఇవి పాట్ పైన మడ్ వేసాక పైన టాపింగ్కి ఇది పెట్టుకోవచ్చు. నాకు చాలా నచ్చినాయి స్టోన్స్. ఆరెల్స్ గ్లాస్ బౌల్లో అట్లా పెట్టుకోవడానికైనా బాగుంటాయని చెప్పేసి ఈ గార్డెన్కి సంబంధించి ఇంకొక ఐటమ్ తీసుకున్నాము. కొంచెం సీడ్స్ తెచ్చుకున్నాం అనమాట ఇక్కడ వేద్దాము అని. మొన్న కొత్తిమీర అండ్ పుదీనా వేసాము. సో అప్పుడు సాహిత్య కొంచెం కష్టమైంది అది ఏమంటారు తవ్వడం అదంతా. సో ఇది తీసుకున్నాము. దీనిలో కూడా సేమ్ మినిమం ప్రైస్ నుంచి మ్యాక్సిమం ప్రైస్ ఉన్నాయి. మేము జస్ట్ $1 పిక్ చేసుకున్నాం. మేమంతా గార్డెనింగ్ ఏం చేయము కాబట్టి, జస్ట్ పిక్ చేయడానికే కాబట్టి జస్ట్ ఇది $1 అయింది మాకు. దీనిలో స్టీల్ అవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయన్నమాట. ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్ నేను వీడియోలో కూడా చూపించుంటాను. సో ఇది వీడియోలో చూపించినప్పుడు మంచిగా ఉంది ఆకు. సో నేను తెచ్చి అక్కడ కార్నర్ పెట్టి ఉండే అనమాట. మా మోమో వెళ్ళి కొరికేసింది, చెప్పా కదా అన్నీ కొరికేస్తుంటుంది అది. సో అలా వెళ్ళి కొరికేసింది. అండ్ ట్రేస్ తీసుకున్నాను ఏమైనా పెట్టుకోవడానికి, వాటికి అట్లా ఉంటాయని చెప్పేసి స్మాల్ ట్రేస్ తీసుకున్నాను. నాకు ఇండియన్ అక్కడ కనిపించాయి, మేబీ వస్తాయో రావో నాకైతే తెలీదు, బట్ ఐ హ్యావ్ టు ట్రై. టేస్ట్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి ఇది కాకరకాయ సీడ్స్ అనమాట. ఇది కూడా తీసుకున్నాను. అండ్ వాట్ ఎల్స్, యా ఎగ్ ప్లాంట్ లాంగ్ అని ఉంది. నాకు ఇండియన్ వంకాయలానే అనిపించింది, మేబీ ఇది ఇండియన్ వంకాయ అని వేసుకున్నాను. సో ఇవన్నీ వెయ్యాలి గార్డెన్లో. అండ్
ఇది ఒక స్టోరేజ్ బాక్స్. నేను జ్యువెలరీ బాక్సెస్ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అన్నమాట. ఇయర్ రింగ్స్ నాకు చాలా ఉంటాయి, సో అవి వేసుకోవడానికి అని చెప్పేసి ఈ బాక్స్ తీసుకున్నాను అనమాట. నేను బట్ నాకు అన్నీ కొంచెం టైం పట్టేవి, అంతా కొంచెం మనం పెట్టుకునేవి అలా ఉన్నాయి. సో నేను అంత టైం స్పెండ్ చేయను వాటి మీద. సో జస్ట్ ఇలా తీసామా, అలా పెట్టుకున్నామా. సో ఇదైతే నాకు ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి, ఈజీగా ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు అనేసి ఇది పిక్ చేసుకున్నాను. ఇది వీళ్ళు మేబీ నట్స్ అవి బోల్డ్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ చేస్తారనుకుంటా, ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళు. బట్ నేను మాత్రం నా ఇయర్ రింగ్స్ పెట్టుకుందామని తీసుకున్నాను. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీకు కనిపించే ఎక్స్టెన్షన్ బాక్సెస్. సో మన ఇండియాలో ఉన్నట్టు సాకెట్స్ ఎక్కువ ఉండవు. సో ఎక్కడ ఒక దగ్గర హాల్లో ఒకటి, కిచెన్లో ఒకటి అలా ఉంటుంది. సో ప్రతి దగ్గర ఆఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ బాక్సెస్ కావాలి. అండ్ ఇదే మనం నార్మల్గా ఇప్పుడు కోల్స్ ఆర్ వూలీస్ అలా తీసుకుంటే మనకి $12 ఆర్ 15-10 అలా పడతాయి. బట్ ఇది నాకు $3కే దొరికాయి. చెప్పాయి కదా, ప్రతి ఐటమ్ అక్కడ మినిమం నుంచి మ్యాక్సిమం ఉంటుంది బన్నింగ్స్లో. సో నేను అది పిక్చర్స్ ఎక్కువ నడుస్తాయి ఇక్కడ. సో ఇది మేము తీసుకున్నాము. మీరు వీడియోలో చూస్తే మేము ఫస్ట్ ఒక పెద్ద చూసాము, అది $65 అట్లా ఉంది. అంటే మరీ పెద్దదేం కాదు, మీడియం సైజ్ అనమాట. లాస్ట్లో కార్ట్లో పెట్టుకుందాం అనేసి అనుకున్నాము. బట్ లాస్ట్లో వచ్చేసరికి నాకు ఇది కనిపించింది. ఇదైతే పోర్టబుల్ది, మేమిద్దరమే కాబట్టి మాకు ఎంత అవసరం ఏమి ఉండదు. అండ్ ఏమనిపించింది అంటే అది తీసుకుంటే లైక్ ఎప్పుడైనా మూవింగ్ అప్పుడు కానీ అట్లా ప్రాబ్లం అవుతుంది, అదంతా మళ్ళీ అన్ప్యాక్ చేయాలి, మళ్ళీ ప్యాక్ చేయాలని అంత ప్రాబ్లమ్స్. సో ఇదైతే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అండ్ మనం క్యాంప్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతుంది, బార్బిక్యూ అదంతా పెట్టుకోవడానికి అనేసి ఇది తీసుకున్నాను. అండ్ 2 బీన్స్ అలా తీసుకున్నాను. సో ఇది కూడా బాగా అనిపించింది నాకు, అంటే పెట్టుకోవడానికి ఎక్కడైనా కార్నర్స్లో అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. అండ్ నా లాస్ట్ ఐటమ్ వచ్చేసి స్టెఫ్నీ వాటర్ ఫిల్టర్ అనమాట. ఇది తెచ్చిన నెక్స్ట్ డేనే ఫిట్ చేసేసుకున్నాము. మేము ఇప్పుడు వాటర్ బాటిల్స్ యూస్ చేస్తున్నాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫిల్టర్కి చేంజ్ చేద్దామని. ఎందుకంటే ఇక్కడ ట్యాప్ వాటరే తాగాలి మనం. సో వాటర్ ఫిల్టర్ లేకుండా కష్టం అవుతుంది. ఎప్పుడు మేము బాటిల్స్ యూస్ చేస్తున్నాం, సో అందుకే ఫిల్టర్ తీసుకున్నాం. ఇది వచ్చేసి $85 అలా పడింది, 8 లీటర్స్ క్వాంటిటీ ఇది. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో.